మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు, ఈరోజు ఎవరిని యాగం చేస్తున్నాడు, ఈరోజు ఎవరి పార్టీని ఎవరు చులకనగా చేసుకుంటున్నారు. ఇక ఆ లవ్ లెటర్ ముచ్చట్ని ఒకసారి విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మోడీకి సీఎం లవ్ లెటర్, ఇది బాగానే ఉందే. మోడీకి సీఎం లవ్ లెటర్, ఇది ఎక్కడి కోసా? మొగళ్ళు లవ్ చేసుకుంటారా ఏంది? ఇది ఎక్కడ ఇడ్డు నాకు అర్థం కాదు. మొగళ్ళు లవ్ చేసుకుంటా అలా ఈ మధ్యలో గట్నే కావచ్చు మరి. ఎంపీ అరవింద్ అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు లవ్ మార్గం నడుస్తుందని చెప్పింది గిదే ముచ్చట కావచ్చు నిజంగానే. మోడీకి సీఎం లవ్ లెటర్, వైట్ పేపర్, ఆ పేపర్ ఈ పేపర్ అంటూనే కాషాయ పేపర్ పై రాశారు. మాస్తుంది ఇది. రేవంత్ ప్రజలనే కాదు కాంగ్రెస్ ను మోసం చేస్తున్నారు, మోడీ మళ్ళీ ప్రధాని అవుతున్నారన్నట్టుగా ముఖ్యమంత్రి మాటలు బరాబర్ గట్నే మాట్లాడిండు. మేరా బడే భాయ్ ఇప్పుడు ఎట్లాగో ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆ ఎంపీ ఎలక్షన్ జరిగే ముందు ఆయన పిలిచి మోడీ మోడీని ఏమన్నాడు ఈయన, आप मेरा बड़ा भैया, हमारा राष्ट्र डेवलप करने के लिए सेंट्रल से थोड़ा बడ్జెట్ होना మాకు आप जरूरी देना पड़ेगा అని చెప్పిండు. అంటే దీని అర్థం ఏంది? ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లో గెలిస్తే ఈ ఓట్లు తీసుకుపోయి సోనియా గాంధీకి ఇయ్యాడు, ఆయనకే ఇచ్చుకుంటాడు మోడీ గారికి. కాంగ్రెస్ గెలవదని చెప్పగానే చెప్పినట్టుంది. ఫెయిల్ అంటూనే గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా పాలనలో పెన్నుల గనులయ్యాయి. ఇక అంతే కదా, పెన్నులే గనులయ్యాయి. అందరంటారు గన్నులు తీసుకొని పెన్నులు పెట్టినా, కత్తులు పక్కన పెట్టి పెన్నులు పెట్టినా అంటే మన రేవంత్ రెడ్డి పెన్నులతోటే గన్ను తయారు చేస్తా అని ఒక్కొక్కరి కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ గుండెల్లో కానీ పడే కాల్చి పడేసిండిగా. అంతేనే కదా, చూద్దాం. ఆయన ప్రజల్ని బాగు చేస్తా అని చెప్పి ఏది గుజరాత్లో ఉన్న కరువు కాటకాల రాజ్యం మాకు కావాలి అని మోడీ గారిని కోరుకున్నాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. గదే విధంగా ఉందా లేదా? ఈరోజు కరువు కాటకాలు వచ్చాయా లేదా? పంటలను ఎండుకోబోతున్నాయా లేదా? గదే తిరుగుంది. వైట్ పేపర్, ఆ పేపర్ ఈ పేపర్ అంటూ కాషా పేపర్ పై ప్రధాన మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బుధవారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ గెలవదని చెప్పగానే చెప్పారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో కలిసి పనిచేస్తున్నారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రేవంత్ రెడ్డి మోడీ గారికి లవ్ లెటర్ రాసి వీళ్ళిద్దరు ఏకమైపోయారు. మరి వీళ్ళిద్దరు ఏకమైపోతే ఈడ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ సార్ ఇద్దరు ఏకమయ్యారు, వాళ్ళిద్దరు ఏకమయ్యారు, వీళ్ళిద్దరు ఏకమయ్యారు. ఇక వీళ్ళ సంసారం చూసుకుంటా మనం ఉండాలి ఈడ. ఇక తెలంగాణ ప్రజలు ఏ పార్టీ ఆడ నిలుస్తుంది మీరే చెప్పండి. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తుంది అని భారీ డైలాగ్ కొట్టిన ఈ రోజే రేవంత్ రెడ్డి పోయేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, కేసీఆర్ పోయేమో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. వీళ్ళు పొత్తు పెట్టుకొని వీళ్ళని మనం చూస్తూ ఉండాలి. అంటే వాళ్ళ కమిట్మెంట్ బాగానే ఉన్నారు, మన కమిట్మెంట్ ఇక్కడ దెబ్బతింటా ఉంది. నీ పార్టీ నా పార్టీ అనుకుంటా మన కమిట్మెంట్ దెబ్బతింటా ఉంటుంది. ప్రజలకు అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, ప్రతి ఒక్క ఓటర్లు మేలుకోవాలి. ఆడ కేసీఆర్ వాళ్ళందరూ ఏకమై అటు నుంచి బీఆర్ఎస్ ఏమో అటు బీఎస్పీ ఒకటి, ఇటు బీజేపీ కాంగ్రెస్ ఒకటి, వీళ్ళిద్దరు ఒకటే లీనమై సాగుతూ ఉంటే మరి మన పట్టు ఎడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క ఓటర్ల పట్టు ఎడిపోయింది. కార్యకర్తలని కొట్టుకున్నాడైంది, నీ నాయకుడు నా నాయకుడు అని కొట్టుకున్నాడైంది. ఆడ అందరూ వాళ్ళు ఒకటే. ఇక్కడ మనమే లేఖి కాలము, మనమే ఎటు అర్థం కావాలో అనం. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి.